నువ్వు మాకు పొలం అమ్ముతావా, మాకు చెయ్యాలని ఉంది అని 70 ఎకరాలు కొన్నారు 18 రూపాయల ఎకరంతో. ఆ 70 ఎకరాలని ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఎందుకంటే అంత కొండలు గుట్టలు బల్జు కంపలు చెట్లు. ఎలా చేయాలి? 9 నెలలు పట్టింది వాళ్ళకి ఆ ఆయన ఇచ్చిన చోటుని పొలంలాగా చేయటానికి. వాళ్ళు వచ్చిందే ఆశతోటి వచ్చారు. మాకక్కడ అంతా మెట్ట పంటలు పండుతున్నాయి. నాగార్జున సాగర్ ఇంకో 10-20 ఏళ్ళకి కట్టింది మెట్ట పంటలు. అక్కడ నీళ్లున్నాయంట, భూమి ఉందంట, పోదాము అని. ఇక్కడ వచ్చి ఇక్కడ మెట్ట పంటలు అంటే ఇంకేం లాభం అని అయినా కానీ బాగా దృఢ సంకల్పంతో 9 నెలలు 10 మంది మగవాళ్ళు దాన్ని తవ్వి రోజు తవ్వుకుంటూ చేసుకుంటూ పొలం చేశారు. ఫస్ట్ వరి పెట్టినప్పుడు అప్పుడు ఇక్కడ అలికేవాళ్ళు, ఒడ్లు అంటే బాగా మెత్తగా చేసి భూమిని ఒడ్లు చల్లేవాళ్ళు. ఇప్పుడు కూడా కొంతమంది అలా చేస్తున్నారు. అయితే వీళ్ళు నాటు వేయటం ఇట్లా చేయొచ్చు అని చూపించారు. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద డెవలప్మెంట్ అనుకుంటానండి. ఇప్పుడు ఆఫ్కోర్స్ చాలా వరి ఉంది, గ్రీన్ బ్యూటిఫుల్ వరి కనపడుతుంది. కానీ ద స్టెప్ వాజ్ దట్. బోధనలో అయితే 1943లో 44లో ఫస్ట్ వరి వేశారు, 43లో వేయలేకపోయారు వాళ్ళు. సో ఐ విల్ నాట్ టేక్ మోర్ టైమ్. ఐ జస్ట్ సే దిస్ దట్ దీస్ పీపుల్ వీళ్ళు వచ్చి ఇక్కడ చేసినందువల్ల వాళ్ళు బెనిఫిట్ అయ్యారు, వీళ్ళు బెనిఫిట్ అయ్యారు. ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు వాళ్ళని చూసి మద్రాసు మంది ఏం చేస్తున్నారో, మద్రాసు మంది ఇంత చిక్కగా చల్లుతారు కదా, నారు చాలా చిక్కగా చల్లుతారు. వాళ్ళేమో అలికేవాళ్ళు, ఒడ్లు చల్లేవాళ్ళు, అవి పెరిగి అవి దులుపుకునేవాళ్ళు. వీళ్ళు నారు చల్లేసరికి ఇంత చిక్కగా చల్లుతున్నారు వీళ్ళు, మద్రాసు మంది ఏదో గమ్మత్తున్నారు, వేరే ఉన్నారా అని అనుకునేవాళ్ళు. ఆ తర్వాత ఆ నారు పీకి ఒక్కొక్క మొక్క నాటడం వీళ్ళు వాళ్ళు కలిసి చేయటం వల్ల దే బెనిఫిటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్. చాలా బెనిఫిట్ అప్పుడు జరిగింది. సెకండ్, షుగర్ ఫ్యాక్టరీ బోధన్లో కట్టినప్పుడు ఎంతోమంది మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఉద్యోగాలకు వచ్చారు.